శ్రోతక మహాశీలకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. విఘ్నేశ్వర వైభవ లీలలకు సంబంధించిన కథలలో భాగంగా ఈ వారం అత్తాకోడళ్లను బాధించిన పిశాచాల భరతం పట్టిన ఓ ఏనుక్కు సంబంధించిన వృత్తాంతాన్ని విందాం. విన్న తరువాత బాగుంటే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. పావన మిశ్రుడు సాయంత్రం వేళల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలోని గోడలపై చిత్రితమై ఉన్న విఘ్నేశ్వరుని గాథలు పిల్లలకు చెబుతూ ఉండేవాడన్న విషయం మనకు తెలిసిందే కదా. మరొక సాయంత్రం ఒక బాలిక మంటపం గోడలపై గల ఒక చిత్రాన్ని చూపించి అడిగినటువంటి కథను ఆయన ప్రారంభించి ఇలా చెప్పసాగాడు. కళ్యాణి నగరంలో కలహకంఠి అనే ధనికురాలు కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది. కలకంఠి అని నామకరణం చేయబడినప్పటికీ కలహకంఠిగా పేరు పొందిన ఆ ధనికాత్త కోడలు సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో అటమటించిపోతూ ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. మరి నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావడమే మేలు అనుకుంటుండగా చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్లుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకుని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావడం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై భక్తి విశ్వాసాలు కలది. విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుని ఏనుగు పాదాల క్రింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు ఠక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండుని తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి తొండంతో చేయి పట్టుకుని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది. గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికెళ్ళి కొంతసేపు అయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకువచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాల్ని కంఠాభరణాల్ని ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి మిగతా నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూట కట్టుకుని తీసుకెళ్లమని సైగ చేసి చెప్పింది. సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణీనగర సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తళుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడల్ని చూసి కలహకంఠి నిర్ఘాంతపోయి సంభాళించుకొని మెల్లమెల్లగా ఆ నగలన్నీ ఎలాగ వచ్చాయో చెప్పే వరకు వేధించి సౌదామిని చెప్పినంత విని ఓహో ఏనుక్కు వెలగపళ్ళు అంత ఇష్టమన్నమాట అని తల పంకించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపళ్ళు కొనుక్కు వచ్చింది. నగలు నింపుకుని రావడానికి ఒక గట్టి గోతాన్ని భుజాన వేసుకుని వెలగపళ్ళ సంచితో కలహకంఠి బయలుదేరింది. అరణ్యం ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనపడక విసిగి ఒక చింత చెట్టు క్రింద చతికిలబడి తినాలని వెలగబండు తీసింది. తినాలనే తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తిపట్టుకొని గొంతు సవరించుకొని ఏనుగును రమ్మంటూ గట్టిగా భజన పాట మొదలుపెట్టింది. పాట సాగుతోంది. ఏనుగు రాలేదు. కానీ అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకుని కలహకంఠి సంతోషపడుతూ మెడచాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావడం కనిపించింది. భుజం మీద గోతాన్ని వదలకుండా కలహకంఠి తిరిగి చూడకుండా పరిగెత్తి రూపుతూ పడిపోయింది. ఆ పడడం సరిగా గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. తన అదృష్టానికి కలహకంఠి పొంగిపోతూ గుహలోకి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూచి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకుని గోత నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మోయలేక మోస్తూ నడవలేక నడుస్తూ గుహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది.
ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో, తెల్లగా మెరుస్తున్న కూర పళ్లతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగా కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగా, ఓహో కలహకంఠి, నువ్వు కోడల్ని కాల్చుకు తినే అత్తవైతే అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని, నా చరిత్ర విను అంటూ చెప్పటం ప్రారంభించింది. వెనుకటికి నేను చురకత్తిలాంటి అందగత్తెను. అమ్మా నాన్న పెట్టిన పేరు కలహంసి. కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ పేటంతటికి నేను సంపాదించుకుని సార్థకపరుచుకున్న పేరు కలహదుందువి. నువ్వెంత చెడ్డ అత్తవో కలహంటి, నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధువు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలనో ఊహించుకో. నాకు నగల పిచ్చి అంతా ఇంత కాదు. బంగారు పంటలు పండే భూములు పుట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్ల నుంచి అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాలైన అత్తను ఒక పూటైనా సరిగా తిననిచ్చేదాన్నను కాను. చిక్కి శల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరి అంతా చేయించేదాన్ని. చివరికి నా అత్తమామలు విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా లాక్కోవటంతో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొప్పుతూ కనుమూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అనని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకుబికిన కోపంతో, పాపిష్టిదానా, నువ్వు మా కోడలవైపోయినావు, లేకుంటే శపించేవాణ్ణి. ఎప్పటికైనా మా ఒక్కగాని ఒక్క కొడుకు తిరిగి వస్తాడని, నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాం. కడసారి కోరుతున్నాను, వాడొస్తే సరిగా చూడు అని చెబుతూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు, తపస్శాలి. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. నా అత్తమామల మృతదేహాలపై రోధిస్తూ నేను లాక్కోబోయేటప్పుడు క్రిందపడి ఉన్న మీటను తీసి విప్పాడు. అందులో 2 చిరుగుల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లు చూస్తూ, నువ్వు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానవు అని అన్నాడు. అంతే. తరువాత వృద్ధ దంపతుల ఉత్తరక్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపు ఆగి మరల చెప్పసాగింది. నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయంటే నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను. దొంగల రాణిని అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను, ధనరాశులను పోగుపోస్తూ ఉండేవారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. కలహకంఠి, ఇదే గుహలో ఆ నగల్ని, ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి ఇలాగ భూతాన్నై పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచి జన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవి, అత్యాస కొద్దీ పోగు చేసి గోతం నిండా కట్టుకున్నవి ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. కలహకంటి భుజానికెత్తుకున్న గోతం కట్టువిడి దాంట్లోంచి పాములు, జెర్రులు, కొండతేళ్లు ఊడిపడుతూ జరజరా గుహ నలుమూలలకు ప్రాకాయి. ఒంటి మీద పాములు, తేళ్లు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వికవిక నవ్వుతూ, నువ్వు కోడల్ని కాల్చుకు తినే కలహకంటివి, నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహదుందువిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసిపై పడి ఉండటం ఇక నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంటి అని చెప్పింది. కలహకంటి లెంపలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పడనిచ్చి అరణ్యం దాటించు అని మొరపెట్టింది.
బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణీనగర పులిమేరకు చేర్చి, మాట తప్పావో బ్రహ్మపిశాచివై గుహలో ఉంటావు, జాగ్రత్త అని హెచ్చరించి భగ్గున మండిపోయి అదృశ్యమైంది. కలహకంటి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకుని, అమ్మా సౌదామిని, నన్ను మన్నించు, కొడుకు కోడలు చిలక గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించడం కంటే నాకు కావలసిందేమీ లేదు అన్నది. అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షం అని సౌదామిని సంతోషించింది. కలహకంఠి తిరిగి కలకంఠి అనిపించుకున్నది. పావనమిశ్రుడు కథను ముగించి, ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గొంతెత్తి, విఘ్నేశ్వరుడు, మన విఘ్నేశ్వరుడే అంటూ గొల్లున లేచి ప్రసాదం తీసుకుని ఇళ్లకు వెళ్ళారు. సశేషం. వచ్చే వారం మరొక ఆసక్తికరమైన కథ విందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.